పరిశుద్ధుడైన యేసయ్య ఉన్నతమైన నామాన్ని బట్టి మీ అందరికి కూడా వందనాలు. దేవుని యొక్క అనుదిన వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుడు మనతో ఏమని మాట్లాడుతుందంటే, మనల్ని బ్రతికించేది లోకంలో ఏంటి అని మనం ఆలోచన చేస్తే, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధల్లో నెమ్మది కలిగించేదని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, ఈ లోకంలో మనల్ని బ్రతికింపచేసేది దేవుని వాక్యమే, దేవుని మాటే. అనగా అర్థం, వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక ఈరోజు మనల్ని బ్రతికింపచేసేది దేవుని మాట. ఎందుకంటే ఈ లోకంలో వచ్చి నుండి చాలామంది వారి జీవితాలు పతనము చేసుకుంటూ ఉన్నారు, వారి జీవితాలు అన్యాయముగా నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో దేవుడంటూ ఒక జీవితం ఇస్తే, ఒక బ్రతుకుని ఇస్తే, ఆ జీవిత విలువ తెలియకుండా ఆ జీవితాన్ని చాలామంది నాశనం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఉన్న ఒక్క జీవితం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో తెలియక ఈ లోకంలో తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి, వ్యర్థమైన మార్గంలోనికి వెళ్ళిపోయి, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ, వాక్య విరుద్ధమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి, చివరిగా దానివల్ల వారు నష్టపోయి, బాధ కలిగి, వారి జీవితం మీద విరక్తి కలిగి ఈ లోకంలో బ్రతకలేకపోతున్నారు. చాలామంది జీవించలేక తమ తనువు చాలిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు నిజంగా ఈ లోకంలో మనం బ్రతకాలంటే మనం బ్రతికింప చేసే దేవుని మాట, అదే దేవుని మాట, దేవుని వాక్యం ఈరోజు వాళ్ళ జీవితాల్లో పనిచేస్తే, వారి జీవితాలు ఉంటే నిజంగా వారి జీవితాన్ని అలా చేసుకోరు. వారి జీవితాన్ని వారి చేతులారా పాడు చేసుకోరు. వారి జీవితాన్ని నాశనం వైపు నడిపించుకోరు, మరణం వైపు వారు అడుగులు వేయరు. ఎందుకంటే మనిషిని బ్రతికింపచేసేది దేవుని మాట, దేవుని వాక్యం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నెమ్మది కలిగించుచున్నది. అవును, మనిషి మానవుడి జీవితాల్లో నువ్వు ఎట్టి బాధలో ఉన్నా, ఎట్టి నెమ్మది లేని పరిస్థితుల్లో నీవు ఉన్నా, నీకు నెమ్మది కలిగింపచేసేది దేవుని వాక్యం. నిన్నుకు ఓదార్పునిచ్చేది దేవుని వాక్యం. నిన్ను బలపరచగలిగేది దేవుని వాక్యం. నిన్ను మరణానికి చేరిపోకుండా బ్రతికింపజేసేది దేవుని వాక్యం. అలాంటి దేవుని వాక్యమే, దేవుని మాట ఈరోజు మనం బ్రతికిస్తుంది అనే విషయాన్ని భక్తుడైనటువంటి కీర్తనకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో ఈరోజు ఆయన నీతో మాట్లాడుతూ, ఒకవేళ నువ్వు బ్రతకలేను, నా వల్ల కావట్లేదు, బ్రతకడం ఇంకా నా వల్ల కాదు అని బాధపడుతున్నవేమో, బ్రతకడం నీకు కష్టమైపోతుందేమో, ఇంకెందుకు నాకు బ్రతుకు, చనిపోతే బాగుండు అనుకుంటున్నావేమో, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకో, నిన్ను బ్రతికించేది దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు చావనవసరం లేదు. ఆయన మాటకు నువ్వు వింటే, ఆయన మాటకు లోబడితే నువ్వు చనిపోనవసరం లేదు. నిన్ను బ్రతికించడానికే నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నిన్ను బ్రతికించడానికే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ఈరోజు నువ్వు చావనవసరం లేదు. ఆయనే వాక్యమై ఉండి నిన్ను బ్రతికించడానికి ఈ లోకంలో అడుగుపెట్టాడు. కనుక ఆ వాక్యమే, ఆ మాటే నిన్ను ఈరోజు బ్రతికిస్తుంది. కనుక దేవుని మాట విను, దేవుని వాక్యాన్ని ఆలకించు, ఆయన మాట ప్రకారం జీవించు. నీవు బ్రతుకుతావు, జీవిస్తావు, నెమ్మది కలిగి ఉంటావు. దేవుడు ఈ మాటలను మన జీవితాల్లో ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వందనాలు యేసయ్య. ఈరోజు నిజమే నీ వాక్యం మమ్మల్ని బ్రతికింపచేస్తుంది, మా వాదలు నెమ్మది కలిగ చేస్తుంది. ఆ రీతిగా ప్రభు నీ వాక్యము చేత నడిపించబడే వారుగా, కుటుంబాలుగా మమ్మల్ని నడిపించి సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటాము తండ్రి. ఆమేన్.